చాలా మందికి ఈ డబ్బు ఉన్నా కూడా అంటే జీవితంలో ఒక సంతృప్తి అయితే లేదు. మరి ఎలా పీస్‌ఫుల్‌గా బతకాలి మేడం అనంటే నేను ఒక టిప్స్ చెప్తానండి. ఏంటంటే అన్‌రియలిస్టిక్ ఎక్స్‌పెక్టేషన్స్ అంటే ఏంటి అంటే బేసికల్‌గా వీళ్ళు ఇది చెయ్యాలి, వీళ్ళు ఇంత చెయ్యాలి, నా కూతురు, నా కొడుకు ఇంత చదువుకోవాలి, వీళ్ళు ఇలా ఉండాలి, నా భర్త ఇది చెయ్యాలి, లేతే నా భార్య ఇది చెయ్యాలి, మా అత్తగారు ఇది చెయ్యాలి, మా అమ్మ నాన్న ఇది చెయ్యాలి, పక్కింటోళ్ళు ఇది చెయ్యాలి. ఇలా ఒక ఎక్స్‌పెక్టేషన్స్ వేరే వాళ్ళ దగ్గర నుంచి పెట్టుకోవడం వదిలేస్తే పీస్ మీ సొంతమే. అలా కాకుండా కంపేరింగ్ యువర్ సెల్ఫ్ టు ద అదర్స్. అంటే బేసికల్‌గా కంపేరింగ్ అనేది చాలా నిజంగా మూర్ఖత్వం అండి. అసలు మనం కంపేర్ చేసుకోవాల్సిన అవసరమే లేదు. ఎందుకంటే ప్రతి మనిషి యూనిక్ అండి. ఎప్పుడైతే నువ్వు కంపేర్ చేసుకున్నావో ఆటోమేటిక్‌గా నీ వర్త్ నీకు తెలీదనే అర్థం. మీలో ఉన్న స్పెషల్ క్వాలిటీ ఏంటి? స్పెషల్ స్కిల్ ఏంటి? మీ కోర్ వాల్యూస్ చాలండి తలెత్తుకొని తిరగడానికి. అందంతో, డబ్బుతో లేకపోతే ఏదైనా పవర్ తోటి వేరే వాళ్ళతో మీరు కంపారిజనే చేసుకోకండి. అవన్నీ వాళ్ళ పూర్వజన్మ కర్మల వల్ల లేకపోతే వాళ్ళ వర్క్ స్టైల్ వల్ల వచ్చినవి. కంపేర్ చేసుకుంటే డిసప్పాయింట్మెంట్ వస్తుంది. కాబట్టి మీరు ఖచ్చితంగా అలా కాకుండా ఇది కూడా కంపేర్ చేసుకోకపోతే ప్రశాంతంగా ఉంటారు. ఇంకొకటి ఫియర్ ఆఫ్ ఫెయిల్యూర్. అంటే నేను ఫెయిల్ అవుతానేమో అనే ఒక భయంతోటి ఎన్ని రోజులు బతుకుతాం మనం జీవితంలో. చేస్తే పోలా అట్లా అని కోట్లు కోట్లు తగలేసి ట్రేడింగ్‌లోనే పెట్టుకొని పోగొట్టమని నేను చెప్పడం లేదు. అలా కాకుండా కాలిక్యులేటెడ్ రిస్క్ తీసుకొని, లేదు ఒక మాట అడగాలి, ఒక మాట చెప్పాలి. ఇలాంటివి ఏదైనా ఉన్నా గూడా భయం ఎందుకు? ఒక అడుగు ముందుకు వెయ్యండి. ఖచ్చితంగా ప్రశాంతత ఉంటుంది. భయంలో ఎప్పుడూ ఆనందం మాత్రం ఉండదు. మీకు ఫెయిల్ అవుతా అని భయం ఉంటే ప్రిపేర్ బాగ్గండి. ప్రాక్టీస్ బాగా చేయండి. స్కిల్ బాగా డెవలప్ చేసుకోండి. నాలెడ్జ్ బాగా డెవలప్ చేసుకోండి. ఆ తర్వాత మీకు భయం ఎందుకు చెప్పండి. ప్రశాంతతనే మిమ్మల్ని ఉంటుంది.